నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక అంశాలు నిరంతరం ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మీ అందరికీ నేను సుపరిచితురాలినే. చాలా వరకు ద్వాదశ రాశుల గురించి మాట్లాడుతూనే ఉంటాం. పక్షమని, దినఫలాలని, రాశి ఫలితాలు, మాస ఫలితాలని ఇలా రెగ్యులర్‌గా మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఇక ఈ మధ్య కాలంలో చాలా వరకు ఈ రాశి ఫలితాల గురించి వివిధ ఆస్ట్రాలజిస్టులు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. కారణం ఏంటి? ఎందుకు అందరూ ఒకే రకంగా చెప్పలేకపోతున్నారు? దీని గురించి డిస్కస్ చేయబోతున్నాం. అంతేగాకుండా షష్ఠదశ కూటమి గురించి మాట్లాడటానికి నాతో పాటు ఉన్నారు ఎస్వి నాగ్నాథ్ గారు, ప్రముఖ ఆస్ట్రో సైకాలజిస్ట్ నాతో పాటు ఉన్నారు. డిస్కస్ చేద్దాం. మరీ ముఖ్యంగా చెప్పాల్సింది ఏమిటంటే ద్వాదశ రాశుల వారికి మేషరాశి మొదలు మీనరాశి వరకు ఎలా ఉండబోతోంది? నిజంగా ఈ గ్రహ కూటమి వాళ్ళ ద్వాదశ రాశుల మీద ప్రభావం చూపుతుందా? చూపితే ఎలాంటి ప్రభావాలు చూపుతాయి? అసలు వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ఈ పరిహారాల వల్ల నిజంగా లాభాలు ఉంటాయా? ఈ విషయాల గురించి డీప్‌గా డిస్కషన్ చేయబోతున్నాం. మీరు ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. లేదా గురువుగారిని మీరు డైరెక్ట్‌గా కాంటాక్ట్ అవ్వచ్చు. స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయడం ద్వారా. నమస్కారం అండి. నమస్తే మేడం. యాక్చువల్‌గా ఈ డిస్కషన్‌లోకి వెళ్ళే ముందు మీరు ఆస్ట్రో సైకాలజిస్ట్ అన్నారు. అవునండి. ఏమిటి ఆస్ట్రో సైకాలజిస్ట్ అనే పదమే నిజానికి నేను వినటం మొదటిసారి. ఇన్ని సంవత్సరాలుగా మాట్లాడుతూ ఉన్నాం. బికాజ్ ఐ నో అబౌట్ సైకాలజీ. సైకాలజీ గురించి నాకు తెలుసు. నేను చదివున్నాను సబ్జెక్ట్ కాబట్టి. వాట్ ఈస్ ఆస్ట్రో సైకాలజీ చెప్పండి? హిట్ టీవీ ప్రేక్షకులందరికీ గూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఆస్ట్రో సైకాలజీ అంటే మీరు సైకాలజీ కూడా చదువుకున్నారని జెప్పారు. హ్మ్. హ్మ్. ఆస్ట్రో సైకాలజీ అంటే మనకి పుట్టుకతోని ఒక స్వభావం ఉంటుంది. రైట్. హ్మ్. జన్మరీత్యా మనకొక స్వభావం ఉంటుంది. హ్మ్. అందుకే మీరు చూడండి ఎవరి జాతక చక్రం వేసినా హ్మ్. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ తీసుకుంటారు. టైమ్ ఆఫ్ బర్త్ కూడా తీసుకుంటారు హ్మ్. పర్టిక్యులర్‌గా. హ్మ్. ఎందుకంటే ఆ జన్మ కాలాన్ని బట్టి వాళ్ళ లగ్నం డిసైడ్ అవుతుంది. ఓకే. సో, జ్యోతిష శాస్త్రం మూలాలన్నీ గూడా ఒక శిశు జన్మం గర్భసంచిలో నుంచి శిశు జన్మం జరిగిన తర్వాత, ఆ పిల్లవాడికి ఆ పిల్లకి ఆ పాపకి గాని ఒక నిర్దిష్టమైనటువంటి లక్షణాలు హ్మ్. ఉంటాయి. పుట్టుకతోనే ఉంటాయి. హ్మ్. ఉదాహరణకి ఒక శిశు జన్మము ఒక వారం రోజుల తర్వాతనో, 10 రోజుల తర్వాతనో డాక్టర్ డేట్ డిక్లేర్ చేస్తాడు. హ్మ్. హ్మ్. పలానా రోజు, పలానా అప్రాక్సిమేట్ టైమ్ ఇస్తాడు. ఈ టైంలో అవును. డెలివరీ అవుతుంది. హ్మ్. సో, ఆ అప్రాక్సిమేట్ టైమింగ్‌కి ముందే అంటే శిశువు గర్భసంచిలో ఉన్నప్పుడే ఆ గర్భకాలం జన్మకాలం మనకు తెలిస్తే, హ్మ్. మనం ఆ పిల్ల గాని, ఆ పిల్లవాడి గురించి గాని, మనం ముందుగానే వాళ్ళ యొక్క పుట్టుకతో వచ్చేటువంటి స్వభావాల్ని మనం ముందుగానే రాయొచ్చు. అసలు అది తెలుస్తుందా అండి? ఆ! జననం. తెలుస్తుంది. అంటే టైమ్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే హ్మ్. అప్రాక్సిమేట్ టైమ్ ఆఫ్ బర్త్ ఇచ్చినా, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చినా, ఒక పుట్టుక నుంచి అంటే వచ్చేటువంటి ఒక స్వభావం. మీరు చెప్పిన దాన్ని బట్టి అంటే గర్భంలో ఉన్నప్పుడే అన్నారు కదా! యాహ్! ఉన్నప్పుడే అంటే అసలు తెలీదు కదా! ఎప్పుడు పుడతారు అనేది అది కాదు ఎలా మేడం. తెలుస్తుంది? నేననేది చెప్పా కదా హ్మ్. మీకు. హ్మ్. నాకు అప్రాక్సిమేట్ డేట్ ఫర్ ఎగ్జాంపుల్ రేపే పుడుతున్నాను అనుకుందాం. హ్మ్. హ్మ్. రేపు సాయంత్రం 6 గంటలకు డెలివరీ అని చెప్తారు. ఓకే. సో, ఇంకా శిశువు భూమి మీదకి రాలే గదా! హ్మ్. గర్భంలోనే ఉన్నాడు. హ్మ్. అప్పుడు గూడా మీరు పుట్టుకతో వచ్చేటువంటి స్వభావాలు జ్యోతిష శాస్త్రంలో రాసినటువంటి ఇప్పుడు రాసినవి కాదండి. హ్మ్. భృగు మహర్షి, పరాశరుడి కాలంలో రాసినటువంటివి. హ్మ్. హ్మ్. ఈ లక్షణాలు రాస్తారు. హ్మ్. ఈ లక్షణాలను నిజంగా మనం వాళ్ళు పుట్టి పెరిగిన తర్వాత వయసొస్తున్నప్పుడు మనం అంచనా వేసుకుంటే హ్మ్. మోర్ థాన్ 70% అక్యురేట్‌గా ఉంటాయి. హ్మ్. మీరు సైకాలజీ అన్నారు. హ్మ్. ఇది జ్యోతిష శాస్త్రంలో నిగూఢంగా పుట్టుకతో వచ్చేటువంటి స్వభావాన్ని విశ్లేషించడమే ఆస్ట్రో సైకాలజీ. చాలామంది ఓకే. ఏమనుకుంటారంటే, ఆస్ట్రాలజీ ఛాంబర్ వేరు, సైకాలజీ ఛాంబర్ వేరు. హ్మ్. ఇవి 2 మిక్స్ చేస్తున్నాం అనుకుంటున్నారు కానీ అది కాదు. హుహు. అదే మీరు సైకాలజీలో చూడండి. హ్మ్. సైకాలజీ అంతా కూడా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్, హ్మ్. జెనెటిక్ ఫ్యాక్టర్ మీద మేజర్ పార్ట్ అంతా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్, నర్చరింగ్ మీద వాళ్ళ పర్సనాలిటీ అంతా డెవలప్ అయితదని చెప్తుంది. హ్మ్. వాళ్ళు ఎలా పెరుగుతారు, ఎటువంటి వాతావరణంలో పెడతారు, ఎంత ప్రేమ భావంతో పెంచుతారు. హ్మ్. ఎంత అటెన్షన్ దొరుకుతుంది వాళ్ళకి, ఎంత కేరింగ్ దొరుకుతుంది అన్న దాన్ని బట్టి, హ్మ్. వాళ్ళ సామాజిక అనుభవాల్ని బట్టి వాళ్ళకి ఒక వ్యక్తిత్వం ఏర్పడుతుంది. అది 12 సంవత్సరాలు, 10 సంవత్సరాలు వచ్చేటప్పుడు తెలుస్తుంది. హ్మ్. కానీ జ్యోతిష శాస్త్రంలో శిశువు జన్మ కాలం తెలిస్తే చాలు. ఆ హ్మ్. డేట్ మనకి తెలిస్తే, కాలం తెలిస్తే వాళ్ళల్లో ఉన్నటువంటి 80% ఇన్‌స్టింక్ట్స్ మనము ముందుగానే వాళ్ళకి దిశానిర్దేశం చేయొచ్చు. హ్మ్. సో, ఆస్ట్రో సైకాలజీ అంటే గూడా ఒక జాతకం ద్వారా, హ్మ్. గ్రహస్థితి ద్వారా ఒక వ్యక్తి యొక్క దాన్ని కాన్స్టిట్యూషన్ ఆఫ్ మైండ్ అంటాం మనం హ్మ్. సైకాలజీలో. ఆ వ్యక్తి యొక్క మనోభావాలేంటి, వాళ్ళ బలాలేంటి, వాళ్ళ బలహీనతలేంటి, హ్మ్. వాళ్ళల్లో నిగూఢంగా పేరుకుపోయినటువంటి కొన్ని లక్షణాలేంటి. బయట ప్రపంచానికి కనిపించేదంతా గూడా మన నటన ఉంటుంది.
మనం మాస్క్ వేసుకోవచ్చు. కానీ వాళ్ళ అంతర్చేతనంలో ఏముంది, వాళ్ళ నిగూఢంగా ఏముంది అన్నది మనము వాళ్ళ చక్రం విశ్లేషణ చూసి ఆ చేస్తారు. వ్యక్తి మన ముందర ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఓకే. ఎక్కడున్నా కానీ చక్రం చూసి చెప్పచ్చు. రైట్. ఇప్పుడు మీరు ఈ ఆస్ట్రో సైకాలజిస్ట్‌గా ఈ చక్రం చూసి కంప్లీట్‌గా ఈ విశ్లేషణ అనేది చేస్తాను అంటున్నారు. నిజంగా అలాంటి భావాలు, అలాంటి ఉద్దేశాలు మ్యాచ్ కాకపోతే ఏమిటి పరిస్థితి అని? మ్యాచ్ కాకపోతే నేను 20 ఏళ్ల నుంచి ఈ ఫీల్డ్ ఎందుకు ఉంటాను మేడం? హ్మ్. నేను 20 ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్‌లో ఓకే. ఉన్నాను. సో నేను మ్యాచ్ కాకపోతే ఉండను కదా! నేను సైకాలజిస్ట్‌ని అయిపోయేవాడిని. ఇప్పుడు ఐఎమ్ ఎ క్వాలిఫైడ్ సైకాలజిస్ట్. ఐఎమ్ ఈక్వల్లీ క్వాలిఫైడ్ ఇన్ అస్ట్రాలజీ. ఓకే. డబుల్ ఎంఏ. ఒకవేళ మీరన్నట్టు చాలా మంచి వ్యాలిడ్ పాయింట్ అడిగారు. ఒకవేళ కాలేదనుకోండి, ఇది నా బతుకు తెరువు కాదు. ఇట్ ఈస్ మై ప్యాషన్. ఓకే. ఇట్ ఈస్ నాట్ మై సర్వైవల్ ఇన్స్టింక్ట్. ఇట్ ఈస్ మై ప్యాషన్. ఒకవేళ ఇందులో లేదనుకోండి, దీనిలో ఫండమెంటల్స్ నాకు దేనికి అనాలిసిస్ కి పనికి రావట్లేదు, అంచనా వేయడానికి పనికి రావట్లేదు అన్నప్పుడు నేను పూర్తిగా సైకాలజిస్ట్ అయిపోయి ఒక సైకాలజిస్ట్ గానే నేను విశ్లేషణ చేస్తూ అందులోనే ఉండేవాడిని. కానీ ఒక సంప్రదాయపరమైనటువంటి మనోవిజ్ఞాన శాస్త్రం అంటే ట్రెడిషనల్ సైకాలజీలో మనం ఐడెంటిఫై చేయలేనివి ఆస్ట్రాలజీ ద్వారా వాళ్ళ మైండ్ సెట్ ని అనాలిసిస్ చేయొచ్చు. 100% చేయొచ్చు అంటారు. 80% చేయొచ్చు. 80%. మరి 20% సంగతి ఏమిటి? 20% అన్నది వాళ్ళని మనం ప్రశ్నించినప్పుడు ఆ రిమైనింగ్ 20% అంతా రైట్. అంటే వాళ్ళు ఎదురుగా ఉండాలి. మనం ఇంటరాక్టివ్ గా చాలా విషయాలు. రైట్. ఈ షష్ఠదశ కూటమి ఏమిటి? ఈ షష్ఠదశ కూటమి నేను ఇన్ని సంవత్సరాలుగా చేస్తూ ఉన్నానండి. ప్రతిసారి ఏదో ఒక టాపిక్ మీద ఏదో ఒక రకంగా వైరల్ అవ్వాలి అన్న ఒక ఉద్దేశమే కనపడుతుంది. కానీ ఆస్ట్రాలజిస్టులు అందరిలో కూడాను అంటే అందరినీ విమర్శించటం కాదు, ఛానల్లో పనిచేస్తున్నాం కాబట్టి మళ్ళీ విమర్శిస్తే మళ్ళీ రేపొద్దున మనల్ని విమర్శించడం కమర్షియల్ స్లాట్స్ గురించి నేను ఎప్పుడు మాట్లాడను, అది ఛానల్ కి సంబంధించి కాబట్టి. ఇప్పుడు ఈ ఆస్ట్రాలజిస్ట్ లో చాలా మంది ఏదన్నా ఒక టాపిక్ ఉందనుకోండి, దాని గురించి ప్రతి ఆస్ట్రాలజిస్ట్ మాట్లాడేయడం, రకరకాలుగా చెప్పడం, ఒక రకంగా నేను ఇంట్రోలో చెప్పినట్టుగా భయభ్రాంతులకి గురి చేయడం. అంటే ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు ద్వాదశ రాశుల్లో చాలా మంది రాశి ఫలితాలకి ఇన్ని వ్యూస్ వస్తున్నాయి అంటే ప్రతి ఒక్కళ్ళు మన రాశి ఎలా ఉంది ఈ మంత్ చూసుకుందాము అనేవాళ్ళు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎక్కువైపోయారు. సో ఈ విధంగా భయభ్రాంతుల్ని గురి చేసి నిజంగా పరిహారాలు వాళ్ళు చెప్పినట్టుగా చేసేసుకుంటే సమాజం ఇలా ఉండదు కదా. ఇది ఫస్ట్ క్వశ్చన్. చెప్పండి, ఏమిటి దీనివల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి? అంటే మనకి 28వ తారీఖు మార్చి 2025, 28వ తారీఖు మార్చి 2025 పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదంలో చంద్రుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. అయితే ఈ చంద్రుడితో పాటు అక్కడ శని, రాహు, బుధుడు, శుక్రుడు, రవిగ్రహం, ఈ 6 గ్రహాలు, ఈ 6 గ్రహాల యొక్క కూటమిని ఆ రోజు మనము షష్ఠగ్రహ కూటమి కింద చెప్తాం. అయితే ఇది ఖగోళంలో వచ్చేటువంటి సర్వసాధారణమైనటువంటి మార్పు. మీరు అన్నారు చూడండి, భయభ్రాంతుల్ని చేసేస్తున్నారు. భయభ్రాంతుల్ని చేసే వాళ్ళు మీకు మెడికల్ ఫీల్డ్ లో ఉంటారు, సైంటిఫిక్ ఫీల్డ్ లో ఉంటారు, అన్ని ఫీల్డ్ లో, ఎందుకంటే విద్యారంగంలో కూడా ఈ మధ్య కాలంలో తయారయ్యారు. స్టూడెంట్స్ ని చదవకపోతే కొట్టి ఆత్మహత్యలకు ప్రేరేపించినటువంటి లెక్చరర్స్ కూడా అలా ఏం కాదు, ర్యాంకులు, అదే ర్యాంకులు. సో షష్ఠగ్రహ కూటమి అన్నది, పంచగ్రహ కూటమి అన్నది, అష్టగ్రహ కూటమి అన్నది ఇది ఖగోళంలో సర్వసాధారణంగా వచ్చేటువంటి మార్పు. అయితే మీరు అన్నారు చూడండి, దీన్ని నిజంగా దీంట్లో ఎంతవరకు యాక్యురసీ ఉంది, ఈ ద్వాదశ రాశుల యొక్క ఫలితాలని బేస్ చేసుకుని చాలా మంది జ్యోతిష్యులు వాళ్ళు దాన్ని హైప్ ఇస్తున్నారా, కమర్షియల్ చేసుకుంటున్నారా అంటున్నారు. అందులోనూ మీరు ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి ఎప్పుడో మార్చి 28 అంటే జనవరి నుంచే మొదలెట్టేశారు పాపం. ఈ రాసుల వాళ్ళందరూ ఏమైపోవాలి, ఈ 2 నెలలన్నా కనీసం ప్రశాంతంగా ఉంటారు కదా, ఉండనివ్వట్లేదు. చెప్పండి. అయితే దీంట్లో ముఖ్యంగా ఈ షష్ఠగ్రహ కూటమిలో చాలా మందికి ఏంటంటే ఒక సగటు మనిషికి ఎప్పుడు కూడా రేపు ఏమవుతుంది అన్న క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది. నిన్న జరిగిపోయింది, నిన్న ఏం జరిగినా పర్లేదు, నిన్న మేజర్ యాక్సిడెంట్ అయింది అయినా రేపు నేను లేచి నడుస్తానా లేదా, ఇవాళ నా దగ్గర రూపాయి లేదు, రేపు నా దగ్గర ₹1,00,000 వస్తాయా లేదా. ఒక సగటు మనిషి ఎప్పుడు కూడా వర్తమానంలో కన్నా భవిష్యత్తులోనే ఎక్కువ ఆనందంగా ఉంటాడు. ఇది మీకు సైకాలజిస్ట్ కాబట్టి మీకు తెలిసి ఉంటుంది. అలానే కాదు, అంటే భవిష్యత్తు మీద ఆ మాత్రం ప్రణాళిక లేకపోతే అసలు సగటు జీవి బతకలేడేమో, ఆశావాదం ఉండాలి. అయితే ఈ షష్ఠగ్రహ కూటమి వల్ల విపత్కారాలు వచ్చేస్తాయి, సునామీలు వచ్చేస్తాయి, ప్రపంచం అంతా ప్రళయంగా మారిపోతుందని, లేకపోతే యుద్ధాలు జరిగిపోతాయని, ప్రకృతి పరమైనటువంటి రకరకాల ప్రళయాలు వస్తాయని కొన్ని మీరు అన్నట్టు కొన్ని యూట్యూబ్లలో వాటిలో ఎవరి వ్యక్తిగత అభిప్రాయం వాళ్ళు చెప్పుకున్నారు.
కానీ మీరు ఒక్కసారి చూడండి. మీరు ఎప్పుడంటే 26వ తారీఖు డిసెంబరు 2019 అప్పుడు కూడా షష్టగ్రహ కూటం వచ్చింది. ఓకే. 20వ తారీఖు డిసెంబర్ మాసం. చేసే ఉంటాం. అప్పుడు కేతు రైట్. నక్షత్రంలో వచ్చింది. అప్పుడు దాని తర్వాతనే మళ్ళా ఈ కోవిడ్ వచ్చింది. ఇవన్నీ అవునవునవును. దానికి రిలేట్ చేశారు. అయితే ఆస్ట్రాలజీలో ఉన్నటువంటి ఒక విచిత్రమైన విషయము కొంచెం మనం చెప్పాలి అంటే అది చాలా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఇప్పటికి కూడా అర్థం చేసుకుంటూనే ఉన్నారు తప్ప పూర్తిగా అర్థం కాని విషయం ఒకటి ఏంటంటే చెప్పండి. ఒకటే చక్రం, గ్రహస్థితి కూడా ఒకటే, లగ్నం ఒకటే, నక్షత్రం ఒకటే, పాదం కూడా ఒకటే. అభిప్రాయాలు భిన్నంగా విశ్లేషిస్తారు. ఓకే. దాని ఫండమెంటల్స్ అన్ని ఒకటే మళ్ళీ. దాని కేంద్ర భావాలు, కోణాలు, త్రికోణాలు, మహర్దశలు, అంతర్దశలు అన్ని అందరూ ఎవరు విశ్లేషించినా అదే జాతక చక్రం, అదే టైం, అదే ఉంటుంది. కానీ చాలా మంది జ్యోతిష్యులు ఏంటంటే ముఖ్యంగా మీరనే యాంగిల్లో చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ఆస్ట్రాలజర్స్కి ఏంటంటే ఆస్ట్రాలజీ అన్నది ఒక ఐడెంటిటీ అండి. ఫర్ దెమ్ ఇట్ ఈస్ అ ప్రైడ్ ఐడెంటిటీ. అంటే ఏంటి, జ్యోతిష్యుడు అనగానే చాలా మంది ఫస్ట్ వాళ్ళకి ఏమన్నా డిగ్రీ ఉందా లేదా, వాళ్ళకి కనీస అవగాహన ఉందా లేదా, వాళ్ళకి మంచి వాక్శుద్ధి ఉందా లేదా, ఆహార నియమాలు ఉన్నాయా లేదా, ఇవన్నీ పక్కన పెట్టి నేను జ్యోతిష్యుడిని అని చెప్పంగానే ఒక సగటు మనిషి సరెండర్ అయిపోయి ఫస్ట్ క్వశ్చన్, గురువుగారు నా రాశి ఇదండి, నా నక్షత్రం ఇదని చెప్తారు. సో చాలా మంది జ్యోతిష్యులకి జ్యోతిష శాస్త్రం అన్నది ఒక ఐడెంటిటీ లాగా మారిపోయింది. మనం ఒంటి మీద వేసుకున్నటువంటి శాలువా ఉంటుంది చూడండి, అలా అయిపోయింది. ఐడెంటిటీ ఇస్ బికాజ్ ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అవ్వడానికి అదొక ఐడెంటిటీ క్రియేట్ లేదు చేసుకుంటున్నారు. మీరు ఒక విషయం చెప్తాను. నేను అనుభవంతో చెప్తున్నాను. ఎందుకంటే ఒక తరమంతా నేను చూసి వచ్చినవాడిని. చిన్నప్పటి నుంచి, ఇప్పుడు కాదు, 3వ క్లాస్ నుంచి నేను జ్యోతిష్యుల వాతావరణంలో పెరిగినండి. రైట్. సో మీరు అన్నట్టు డబ్బు కోసం కాదు మేడం. నేను అర్థం చేసుకుని కూడా అదే, అరే వీళ్ళు ఏంటి డబ్బు కోసం ఇలా చెప్తున్నారా అనుకున్నాను. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కూడా చూసేవాడిని. మా ఫ్యామిలీస్ లోనే ఆస్ట్రాలజర్స్, వీడికి రాజయోగం ఉంది, వీడికి పలానా దోషం ఉందని చెప్పేవాడు. వాడు ఎన్ని సంవత్సరాలు ఉగాది పండగకి జాతకం తీసుకొచ్చినా వాడి యోగం మారదే. వాడు ఇంకా భార్య సంపాదన మీద బతకడము, లేకపోతే అప్పుడప్పుడు ఉద్యోగాలు చేసి మానేయడం, ఎప్పుడు భవిష్యత్తు గురించి మాత్రమే మాట్లాడతాడు. కానీ జ్యోతిష్యులకి డబ్బు పిచ్చి కంటే ఎక్కువగా ఈ సెల్ఫ్ ప్రైడ్ పిచ్చి ఉంటుంది. అంటే అందరికి కాదు, నేను అబ్జర్వ్ చేసిన వాళ్ళలో కొంతమంది, మీరు అన్నారు చూడండి, మీ అనుభవంలో కూడా చాలా మంది జ్యోతిష్యులను చూశారు. సో జ్యోతిష్యులకి డబ్బు కంటే ఎక్కువగా ఈ సెల్ఫ్ ప్రైడ్, ఒక టైప్ ఆఫ్ నార్సిసిస్టిక్ ట్రైట్ ఉంటుంది మేడం. ఏంటంటే అందరూ వాళ్ళ కాళ్ళకు దండం పెడతారు, వీళ్ళు ఒక గురువు అన్న భావంలో ఉంటారు. రేపు నేను ఏంటో చూడగలను, నేను గ్రహాలతో మాట్లాడగలను, గ్రహాలను వీక్షించగలను, గ్రహాలతో రేపు చెప్తాను అని సినిమాలో కూడా కొన్ని కామెడీ సెటైర్లు ఉంటాయి చూడండి. రేపు నేను రాహుతో మాట్లాడి వెళ్తాను, నువ్వు ఇంటికి వెళ్ళి పడుకో రాహుల్ అని ఒక డైలాగ్ ఉంటుంది సినిమా. సో చాలా మంది జ్యోతిష్యులకి నిజంగా మాట్లాడతారా? మీకు చెప్పిన దాంట్లోనే మీకు అర్థమైంది కదా. ఓకే. సో జ్యోతిష్యులకి చాలా మందికి ఈ ఐడెంటిటీ క్రైసిస్, ఐడెంటిటీ ప్యాషన్ ఉంటుంది మేడం ఎక్కువగా. నేను చాలా మంది జ్యోతిష్యులు చేశాను కదా, వాళ్ళు ఎవ్వరు కూడా సంపాదించలేదు, వాళ్ళ పెద్ద ఆర్థిక స్తోమత లేదు. నేను ఇంకొక విచిత్రమైన విషయం కూడా చాలా మంది జ్యోతిష్యులతో నేను చర్చించిందంటే, చాలా మంది జ్యోతిష్యుల వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబాల్లో చాలా రకాల సమస్యలు, కుటుంబంలో అనిశ్చితత, ఆర్థిక పరమే కావు, ఫ్యామిలీలోనే ఒక అన్సర్టనిటీ, కాన్ఫ్లిక్ట్స్ ఉన్నటువంటి రిలేషన్స్ ఎక్కువగా నేను చూశాను. ఓకే. సో డబ్బు కోసమే జ్యోతిష్యం నేర్చుకుంటారు అనుకుంటే, చాలా మంది జ్యోతిష్యం ప్రాక్టీస్ చేసి టీవీలోకి వచ్చారు, మీ కళ్ళ ముందరే టీవీలోకి వచ్చి మాయమైపోయిన కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు వేరే వేరే వ్యాపారాలు చేసుకుంటున్నారు, వాళ్ళలో ఉన్నారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎవరో సైకాలజిస్టులు కాస్త ఈ మధ్య కాలంలో నాకు 2-3 కనిపించారు లెక్చరర్స్గా, తెలుగు లెక్చరర్స్గా కనిపించటం, మీరు అన్నట్టుగా సైకాలజిస్టులుగా కనిపించటం. ఇదేంటి వృత్తి మానేశారంటే అది వృత్తి, ఇది ప్రవృత్తి అని చెప్తున్నారు. అంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా మందికి వాళ్ళ సబ్జెక్ట్ కంటెంట్ కంటే వాళ్ళు వేసుకున్నటువంటి వస్త్రాధారణ మీద వాళ్ళకి ఎక్కువగా వాళ్ళకి ఐడెంటిటీ. అంటే ఒక రకంగా చెప్పాలంటే మిడిల్ ఏజ్ క్రైసిస్ అంటారు అనమాట. యవ్వనంలో, టీనేజ్ లో రాని ఐడెంటిటీ మధ్య వయసులో వచ్చిన తర్వాత, ఆపర్చునిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగిన తర్వాత వాళ్ళు కూడా వాళ్ళ ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటున్నారు. సో జ్యోతిష్యులు నా అబ్జర్వేషన్ లో డబ్బు కన్నా ఎక్కువగా ఈ పేరు ప్రఖ్యాతలు, సన్మానాలు, ఫలానా వాడు నా గురించి గొప్పగా చెప్పుకోవాలి, నేను రేపు భవిష్యత్తు చెప్పగలను, ఓవరాల్ గా ఏంటంటే దే ఆర్ సీకింగ్ అటెన్షన్ మోర్ దాన్ దే ఆర్ ట్రైయింగ్ టు ఎర్న్ మనీ. మీరు అన్నట్టు కొంతమంది జ్యోతిష్యులు నిజంగానే బాగా అయితేనే కదండి, వాళ్ళ మీద అటెన్షన్ అయితేనే రేపొద్దున వాళ్ళకి కాల్స్ వస్తాయి. ఆ కాల్స్ లో ఒక 10 మంది కనెక్ట్ అయినా గానీ వాళ్ళు సెటిల్ అయిపోయినట్టే. అట్లా ఉండదు మేడం, అంత ఈజీ కాదు. యు ఆర్ బికమింగ్ రిచ్ మ్యాన్ ఆర్ ఎల్స్ wealthy human being only because of practicing astrology. It is very difficult, madam. It is very tough job. I don't think so that
ఎవరో కిత్తన్ కింద వచ్చి ఒక జాతకం తీసుకొని ల్యాప్టాప్ హ్మ్. పెట్టుకొని ఓకే. చక్రం విశ్లేషించి వాడు రాత్రి అవ్వడం అన్నది జరగదు. అహా! ఒకవేళ రాత్రి అయ్యాడనుకోండి రాత్రి మేడం, ఒకవేళ అవ్వరండి. అయ్యారనుకోండి రాత్రి అలాగే అవ్వరు. పడిపోతాడు. అలాగే పడిపోతాడు. ఇలా ఓకే. 20 ఓకే. సంవత్సరాలు మాలాగా మీడియాలో కనపడ్డు. అంటే రాత్రి అవ్వడం అనేది జరగదు. ఇప్పుడు మనం ఈ రోజున మొదలు పెడుతున్నాం. ఇవాళ ఏబీసీడీలు నేర్చుకున్నామంటే ఇవ్వాలే సెంటెన్స్‌లు రేపొద్దున్నే పోయెట్రీ మొదలుపెట్టలేం కదా! దానికి ఒక కానీ బేస్ అనేది కానీ వేసుకుంటారు. జ్యోతిష శాస్త్రంలో హ్మ్. నియమాలుంటాయి మేడం. హ్మ్. హ్మ్. మీరు ఆహార శుద్ధి, వ్యవహార శుద్ధి, హ్మ్. మీరు శాకాహారులై ఉండాలి తప్పకుండా. హ్మ్. ఈ మద్యము, మాంసము ఇటువంటి వాటికి దూరం ఉండాలి. ఎందుకంటే హ్మ్. మీరు బుద్ధితో ఒక ఇంటలెక్చువల్ సబ్జెక్ట్‌ని డీల్ చేస్తున్నారు. హ్మ్. ఒక వ్యక్తికి, ఒక సగటు మనిషికి కనపడంది నీకు కనిపిస్తుంది. అంటే హ్మ్. నీ బుద్ధి అతనికంటే చురుకుగా పనిచేయాలి. ఓకే. నీ బుద్ధిలో ఎక్కడ కూడా నీకు ఎటువంటి పక్షపాతం ఉండకూడదు. హ్మ్. స్వార్థం ఉండకూడదు. హ్మ్. సో, ప్లస్ ఇంకోటి మీరు గురువు దగ్గర తప్పకుండా అభ్యాసన చేసి ఉండాలి. రైట్. ఇన్ని ఉన్నతమైన లక్షణాలు ఉన్నవాళ్ళు హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువగా వాళ్ళకి టీవీలో కనపడేసేయాలి. రాత్రి స్టార్ అయిపోవాలి. హ్మ్. లేదా నోటికి ఏదొస్తే అది మాట్లాడేసేయాలి. మీరన్నటువంటి షష్టగ్రహ కూటమి హ్మ్. వచ్చేస్తుంది. మొత్తం బిల్డింగ్‌లు పడిపోతాయి. సునామీ వచ్చేస్తది. భూకంపాలు వచ్చేస్తాయి. హ్మ్. ఇవన్నీ కూడా ఇట్లాంటి మాటలు అసలు వాళ్ళు ఫస్ట్ ఆ! మాట్లాడలేరు. ప్రతి ఒక్కళ్ళకి గురువుండాలి అన్నారు కదా! ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ గురువెవరో చెప్తారా? మా గురువుగారు ఉన్నారండి ఒకళ్ళు. హ్మ్. నాకు దీంట్లో ఉపదేశం తీసుకున్న నాకు ఉపదేశం ఇచ్చినట్టు గురువుగారున్నారు. ఓకే. అన్నపూర్ణాదేవి గారు. ఓకే. సో, పాండిచ్చేరిలో నేను ఉపదేశం తీసుకున్నాను. హుహు. సో, ఆ ఉపదేశం తీసుకొని వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన తర్వాత నేను ఈ ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు. ఓకే. ఈ షష్ఠదశ కూటమి గురించి చాలామంది మనం అసలు వేరే టాపిక్ మాట్లాడేస్తూ ఉన్నాం. ఇలా మాట్లాడుతూ పోతే ఈ టాపిక్ అంతం అనేది ఉండదు నిజానికి. సో, ఏమిటంటారసలు దీని వెనకాల ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? ఇప్పుడు మీరు చెప్పారు కొన్ని రాసుల వారికి ఇలా అని. నిజంగా ఆ రాసుల వారికి ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో ఆ పరిహారాలు పాటించటం వలన వాళ్ళు దాని నుంచి బయటపడటం. కొంతమందికి ధన నష్టం అంటున్నారు. కొంతమందికి ఆస్తి నష్టం అంటున్నారు. కొంతమందికి ఏకంగా ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోతారని మాట్లాడుతూ ఉన్నారు. వివిధ రాశులు, ద్వాదశ రాశుల్లో. నిజంగా పరిహారాలు చేసుకుంటే వాటి నుంచి బయటపడే అవకాశం ఉంటుందంటారా? అంటే నేను ఒక ఆస్ట్రో సైకాలజిస్ట్‌గా హ్మ్. స్ట్రెయిట్‌గా, సూటిగా మీ ప్రేక్షకులకు ఒక విషయం చెప్పాలి. చెప్పండి. వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా చెప్తాను. చెప్పండి. పరిహారము అంటే నేను చెప్పే సొల్యూషన్స్ అన్నీ గూడా మానసిక పరమైనవే ఉంటాయి. హ్మ్. మీరు మీరు విద్య, ఉద్యోగం, హ్మ్. పెళ్లి, ప్రేమ, హ్మ్. వ్యాపారం హ్మ్. వీటన్నిటిని ఇప్పుడున్నటువంటి ఈ సో కాల్డ్ అస్ట్రాలజర్స్ గాని హ్మ్. వీళ్ళందరూ గూడా దాని ప్రతి ఫెయిల్యూర్‌ని గూడా వాళ్ళేం జేశారంటే దాన్ని తీసుకెళ్ళేసి మీ యొక్క విధికి, హ్మ్. గ్రహస్థితికి, హ్మ్. అంతర్దశలకి దాన్ని టైఅప్ జేశారు. లింక్ చేశారు. ఓకే. మీరు ఇవాళ కామన్ సెన్స్‌తో ఆలోచించండి. ఇవాళ మీరు మెడిసిన్ సీట్ కొనుక్కోవచ్చు. హ్మ్. ఇంజినీరింగ్ సీట్స్ మీకు తెలుసు. హ్మ్. హ్మ్. కుక్క గొడుగులు లాంటి కాలేజీలు ఏమైనా ఉన్నాయంటే అవి ఇంజినీరింగ్. హ్మ్. మోస్ట్ ఆఫ్ ద అన్‌ఎంప్లాయిడ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ ఎంబీఏ గ్రాడ్యుయేట్స్. హ్మ్. హ్మ్. ఇది చదువు. చదువుని మీరు డబ్బుతో కొనుక్కున్నప్పుడు మీకు డెస్టినీ ఎలా ఉంటది? హ్మ్. ఇప్పుడు మీరు ఫేట్ అంటున్నారు. డెస్టినీ అంటున్నారు. హ్మ్. మీరు ఆప్షన్ లేదు మేడం మీకు. మీకు ఆప్షన్ లేకపోతే మీ ఫేట్ అది. హ్మ్. మీకంటే వేరే లేదు. దేర్ ఇస్ నో ఎక్సిట్. దేర్ ఇస్ నో విండో. ఓకే. ఓన్లీ దెన్ యూ కెన్ సే దట్ దిస్ ఇస్ వాట్ ఇస్ ద ఎండ్ ఫేట్. హ్మ్. హ్మ్. ఏదైతే మీరు మార్చుకోలేరో దాన్ని హ్మ్. మనం విధి అంటే అర్థం ఉంది. ఇది హ్మ్. విధి రాసింది కాబట్టి ఇది జరుగుతుంది అన్నట్టు. హ్మ్. వర్షం పడితే నేల తడుస్తది మేడం. రైట్. దట్ ఇస్ ఎటర్నల్ ఫ్యాక్ట్. హ్మ్. సో, మీకు ఎంపిక ఉందా లేదా? హ్మ్. చదువు మీరు ఏదన్నా మార్చుకోవచ్చు. ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినా, 2 సబ్జెక్ట్‌లు ఫెయిల్ అయినా గ్రూప్ మార్చుకోవచ్చు. హ్మ్. అదే మీరు పెళ్లి చూడండి. ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు ఎక్కడ నిలబడుతున్నాయి అసలు 10 మందిలో 7 సంబంధాలు నిలబడుతున్నాయా చెప్పండి? హ్మ్. అంటే ఒకసారి విడాకులైతే ఇంకొకటి పెళ్లి చేసుకుంటున్నారు. రెండోసారి విడాకులు తీసుకున్న మూడోసారి పెళ్లి చేసుకుంటున్నారు. సో, పెళ్లి గూడా ఏమైపోయింది మీకు చాయిస్ అయిపోయింది. హ్మ్. ఎట్ ద సేమ్ టైమ్ మీరు జాబ్ జూసుకోండి. ఇవాళ మీరు యాంకర్‌గా ఉన్నారు. రేపు పొద్దున్న బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్ గావచ్చు, హ్మ్. ఫిల్మ్ యాక్టర్స్ గావచ్చు, హ్మ్. హౌస్ వైఫ్ కూడా గావచ్చు. దట్ ఈస్ హ్మ్. యువర్ చాయిస్. ఇవాళ ఈ ఛానెల్‌లో ఉన్నారు. రేపు పొద్దున్న బెటర్ ఆపర్చునిటీ రావచ్చు. హ్మ్. ఎంప్లాయ్‌మెంట్ గూడా దశ బాగోలేదు. నీ జాబ్ పోతది. దశ బాగోలేదు. అంతర్దశ బాలేదు. ఇప్పుడు నీకు ఏలినాటి శని స్టార్ట్ అయింది. మీన రాశిలో పుట్టావు. హ్మ్. మేషరాశిలో పుట్టావు. ఇప్పుడు 30వ తారీఖు నుంచి మళ్ళా నీకు ఏలినాటి శని స్టార్ట్ అవుతుంది. హ్మ్. సో, కాబట్టి నీకు అన్ని కష్టాలే. ఇప్పుడు వ్యయంలో మీరు హ్మ్. మేషరాశిలో పుట్టారు. వ్యయంలో హ్మ్. ఉన్నారు. కాబట్టి మీకు ఉద్యోగం పోయింది. లేదా హ్మ్. మిథున రాశిలో పుట్టారు. దశమంలో షష్టగ్రహ కూటమి. హ్మ్. కాబట్టి మీ జాబ్ పోతుంది. మీ ప్రొఫెషన్ పోతుంది. హ్మ్. ఇలా అంటే మనకి ఎంపిక ఉన్నప్పుడు దాన్ని మనము విధికి ఆస్వాదించి చెప్పకూడదు మేడం. ఓకే. మీకు ఎప్పుడైతే ఎంపిక లేదో హ్మ్. మీకింక వేరే చాయిస్ లేదు. దేంట్లో లేదు మేడం. వీళ్ళ గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ రిలేషన్స్‌లో చూసుకోండి, హ్మ్. చదువులో చూసుకోండి, హ్మ్. ఉద్యోగాల్లో చూసుకోండి, పెళ్ళిలో చూసుకోండి, వ్యాపారాల్లో చూసుకోండి. ఒక హ్మ్. వ్యాపారం కాకపోతే ఇంకో వ్యాపారం.
రైట్. సో ఇది ఇది జ్యోతిష్యులు ఇది గమనించాల్సిన విషయం. చాలా మంది ప్రతి చిన్న సినిమా థియేటర్‌లో నేను చూశాను. సినిమా థియేటర్‌లో టికెట్ దొరకకపోతే "ఏ అప్నా తక్దీర్ ఠీక్ నహీ ఆజ్ మేరా ఫేట్ ఐసా హై" అని భార్యకి చెప్తున్నాడు. అయ్యో రామ! భార్య ఫ్రస్ట్రేట్ అయిపోయింది. ఈయన ఫ్రస్ట్రేట్ అయిపోయాడు. ఆమె తిడుతుంది. టికెట్ కోసం. "నువ్వు లేట్‌గా ఎందుకొచ్చావు?" అది ఇది అంటే, "ఏ సబ్ నీయే పూరా లిఖ్ దియా ऊपर वाला ने" పైన వాడు ఓహ్! రాసేసాడు. హ్మ్. మనకేం లేదు. టికెట్ హ్మ్. దొరకదు. పద పోదాం అని కార్ దగ్గరికెళ్తే అక్కడ కూడా బ్లాక్‌లో టికెట్లు అమ్ముతున్నాడు. ఆ! కొనుక్కున్నారు. మరి ఏమైందండి? హ్మ్. ఇప్పుడు టికెట్ దొరకలేదని కార్ దాకా వచ్చి కార్ పార్కింగ్‌లోంచి తీసేవాడు. ఒకడు హ్మ్. బ్లాక్‌లో టికెట్ దొరికేవాడు దొరికితే బ్లాక్‌లో టికెట్ కొన్నాడు. ఈ ఫేట్ ఏమైంది? హ్మ్. అసలు ఈ అసలు ఫేట్‌ని ఆ! అసలు టికెట్‌లకు అసలు పోల్చడమే పెద్ద విషయం ఎప్పటి అసలు. వరకైతే ఒక ఆ! సగటు మనిషికి హ్మ్. నా జీవితంలో హ్మ్. వైఫల్యాలకి నా వ్యక్తిత్వమే కారణము. హ్మ్. నా నా వ్యక్తిత్వంలో బలాలేంటి? నా బలహీనతలేంటి? బలహీనతలేమిటో ఏ చూసుకోవాలి. సందర్భంలో ఎక్కువ నా బలహీనతలు డామినేట్ చేస్తున్నాయి? నా బుద్ధి పని చేయట్లేదు. రైట్. ఈ బుద్ధి వికసించడానికి నేనేం చేయాలి? అనే విషయాల్ని గనక ఒక సగటు మనిషి అర్థం చేసుకొని, జ్యోతిష శాస్త్రం మూలాల్లో ఉంది ఇది. హ్మ్. దీన్ని నేను తెలుసుకొని, దీనికి తగ్గట్టుగా నన్ను నేను మార్చుకొని, శాశ్వత పరిష్కారానికి వెళ్ళి, ఒకళ్ళ మీద డిపెండ్ కాకుండా ఉండాలన్నటువంటి స్థాయికొచ్చినప్పుడు, హ్మ్. ప్రతి జ్యోతిష్యుడు, ఇప్పుడు మీరన్న జ్యోతిష్యులు వీళ్ళందరూ గూడా హ్మ్. దే హావ్ టు మెన్షన్ దేర్ డెసిగ్నేషన్ యాస్ అన్ ఆస్ట్రో సైకాలజిస్ట్, నాట్ అన్ ఆస్ట్రాలజర్. రైట్. ఎందుకంటే ఆస్ట్రాలజీ అనేది ఒక దిక్సూచి మేడం. ఒక గైడ్ అది. హ్మ్. హ్మ్. అంతే తప్ప ఇట్లా నిర్దాక్షిణ్యంగా నిర్ణయించి చెప్పేటువంటి సిద్ధాంతం కాదది. హ్మ్. కానీ ఎలా ప్రచారమైందది? అది సిద్ధాంతపరంగా శాసించేలాగా చెప్తేనే జనాలు వింటారు. హ్మ్. మీరు మారండి. శాసిస్తున్నారు. కాదు మీరు మారండి అంటే హ్మ్. మారరు. కాబట్టి రైట్. మీరు కూడా నాగనాథ్ గారు ఇలా చెప్పకండి అయ్యో! అని నాకు సలహాలు ఇచ్చినటువంటి స్నేహితులు లేదు కూడా లేదు. ఉన్నారు. నేను అలా సలహాలేమి ఇవ్వను. నా అండ్ స్నేహితులే నాకు సలహాలు ఇచ్చారు. ఇంకొకటేంటంటే నాగనాథ్ గారు ఒక విషయం చెప్పండి. ఇప్పుడు ద్వాదశ రాసుల్లో చాలా మందికి చాలా రకాలైన భయభ్రాంతులకు గురి చేస్తున్నాం. మనం ఈ టాపిక్ మాట్లాడుతున్నాం కాబట్టి, మనం రాసుల్లోకి అవును. వెళ్ళిపోదాము. యాహ్! రాసుల్లోకి వెళ్ళిపోయి మామూలుగా ద్వాదశ రాసుల్లో చాలా మేషరాశి మొదలు మీనరాశి వరకు వాళ్ళు నోట్ కూడా చేసుకుంటారు. ఏదైతే మీరు ఈ ఆస్ట్రో సైకాలజిస్ట్‌గా స్వభావాన్ని ఏదైతే విశ్లేషించి చెప్పాలి అనుకుంటున్నారో, అది మెన్షన్ చేస్తూ మొట్టమొదటిగా మేషరాశి వారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళలో ఉన్న వైఫల్యాలేమిటి? వాళ్ళు ఏం మార్చుకోవాలి? దానివల్ల వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? మేషరాశి వాళ్ళకి ముఖ్యంగా హ్మ్. మేషరాశి వాళ్ళకి ఇప్పుడు చూడండి మీరు ఎప్పుడైనా జాతక చక్రం చూశారు కదా! హ్మ్. 12 గదులుంటాయి. అవును. 360 డిగ్రీలు. హ్మ్. హ్మ్. ఒక హౌస్‌కి 30 డిగ్రీస్ అంటారు. హ్మ్. మేషరాశి అన్నప్పుడు ఈ ద్వాదశ భావాలు హ్మ్. అని మనం మాట్లాడుకున్నప్పుడు ఈ మేషరాశికి వ్యయస్థానంలో ఉంటాడు. రైట్. హ్మ్. ఈ షష్టగ్రహ కూటమి అనేది మీనరాశిలో ఉంటే హ్మ్. ఈ మేషరాశి వాళ్ళకి ఏమవుతుంది అది వ్యయం అవుతుంది. ఓకే. సో వ్యయభావము అనంగానే ఏంటి? మన జీవితంలో ఖర్చులు. ఏదైతే మనం ఖర్చులు, హ్మ్. లాస్, హ్మ్. ఎక్స్‌పెండిచర్, హ్మ్. ల్యాక్ ఆఫ్ స్లీప్, హ్మ్. నిద్ర లేకపోవడం, లేదా మీకు ఏదన్నా క్రానిక్ హెల్త్ ఇష్యూస్ రావడం, హ్మ్. బెడ్ రిడెన్ అవ్వడం. హ్మ్. అంటే మీ రొటీన్ బ్రేక్ అయిపోలే? అవును. ఆడుతూ పాడుతూ తిరిగేవాడు కూడా బెడ్ రిడెన్. హ్మ్. ఇవన్నీ కూడా వ్యయభావానికొస్తాయి. హ్మ్. అది అక్కడతో ఆగిపోలేదు ఇది. హ్మ్. ఈ వ్యయభావంలో హ్మ్. మిగతా ఎన్నో భావాలకు సంబంధించిన గ్రహాలు అంటే 6 గ్రహాలు, 6 హ్మ్. భావాలకు సంబంధించినటువంటి గ్రహాలు డిఫరెంట్ భావాస్‌కి సంబంధించిన గ్రహాలు ఈ షష్టగ్రహ కూటంలో ఉన్నాయి. హ్మ్. అలాంటప్పుడు మేషరాశి వాళ్ళు ఒక్క విషయం గ్రహించాలి. చెప్పండి. ఇప్పుడు మేడం ఇప్పుడు మీ ఎగ్జాంపులే చెప్తాను మేడం. హ్మ్. ఇప్పుడు మీ హ్మ్. శరీరం ఉంది. మీ శరీరంలో మీరు కర్మలను చేస్తారు. హ్మ్. శరీరము, మనస్సు, బుద్ధి, మీ ఇంద్రియాలు. హ్మ్. మీరు కర్మలను చేస్తారు. ఈ హ్మ్. కర్మలను చేసే గ్రహం ఏది అంటే శని గ్రహం. హ్మ్. మీరు బుద్ధి, హ్మ్. మీకు నచ్చేది, నచ్చనివి మీరు చూజ్ చేసుకుంటారు. ఆ! ఇది బుధుడు. హ్మ్. చంద్రుడేంటి? మనుక్కారకుడు. ఆలోచిస్తాడు. అవును. ఆలోచన నుంచి బుద్ధి వస్తుంది కదా! హ్మ్. హ్మ్. చంద్రుడు మనుక్కారకుడు. రవి ఎవరు? ఆ! ఆత్మకారకుడు. హ్మ్. ఓకే. ఎట్ ద సేమ్ టైమ్ రాహు ఎవరక్కడ? రాహు ఎవరంటే వెరీ మెటీరియలిస్టిక్ ప్లానెట్. రైట్. హ్మ్. ఆబ్జెక్టివ్ గావాలి. హ్మ్. ప్రపంచంలో ఉండే సుఖ సంతోషాలన్నీ గావాలి. ఆధిపత్యం గావాలి. పవర్ గావాలి. హ్మ్. పొలిటికల్ హ్మ్. పవర్ గావాలి. హ్మ్. ఇవన్నీ రాహువు నుంచి వస్తాయి. హ్మ్. సో, మీరు శుక్రగ్రహాన్ని కూడా తీసుకోండి అందులో. హ్మ్. శుక్రుడు దేనికి? మీరు వేసుకున్న అలంకరణ, మీ చేతి మీద ఉన్న బంగారం, మీ కాస్ట్‌లీ వాచ్, హ్మ్. హ్మ్. మొబైల్ హ్మ్. ఇవన్నీ శుక్రుడు లేనిదే రావు. హ్మ్. జ్యోతిష శాస్త్రంలో ఉన్నటువంటి నవగ్రహాల్లో హ్మ్. ఒక్క శుక్రగ్రహం బాగుండి మిగతా గ్రహాలన్నీ బలహీనంగా అందుకనే ఉన్నా శుక్ర మహాదశ అంటారు. దాన్ని అంటారు. ఓకే. సో, హ్మ్. శుక్రుడొక్కడు బావుంటే చాలు అంటారు. హ్మ్. హ్మ్. అయితే ఇప్పుడు ఈ షష్టగ్రహ కూటమి ఇది గోచార ఫలం మేడం ఇది. హ్మ్. గోచార ఫలంలో మీకు ఉచ్చ, నీచ స్థానాలు, హ్మ్. దృష్టి ఉండవు. కానీ దురదృష్టం అంటే కొన్ని ఛానెల్స్‌లో హ్మ్. వీటికి గూడా అలా చెప్తున్నారు. హ్మ్. అయితే మేషరాశి వాళ్ళకి గ్రహించాల్సిందేంటంటే, మేషరాశికి ఒక స్వభావం ఉంటుంది మేడం. చెప్పండి. ఏం స్వభావం అంటే వాళ్ళకి తొందరపాటుతనం, హ్మ్. సహనం తక్కువ. హ్మ్. అంటే ఏ నక్షత్రంలో పుట్టిన వారికైనా. మేషరాశి హ్మ్. చంద్రుడు ఏ ఇంట్లో ఉంటే అది రాశి. హ్మ్.
నక్షత్ర పాదాలు చాలా మంది ఈ ప్రశ్న అడిగారు. నాగనాథ్ గారు 3 నక్షత్రాలు ఉంటాయి, అవును. పాదాలు ఉంటాయి, మీరు ఎలా చెప్తున్నారు? దానికి నాకంటూ నేను రీసెర్చ్ చేసిన ఫార్ములా ఒకటి ఉంది. నేను బుక్ రాస్తున్నాను. ఆ బుక్ లో మెన్షన్ చేస్తాను. నేను లైవ్ లో మాత్రం చెప్పలేను ఆ ఫార్ములా, ఓకే, చెప్పండి. ఎందుకంటే బుక్ లో రాస్తున్నా కాబట్టి. రైట్. సో మేషరాశి అనగానే ఫస్ట్ ఈ లక్షణం ఫిక్స్ అండి. ఏంటంటే వీళ్ళకి దేనికోసమైనా ఎదురు చూసేటువంటి సహనము, పర్సిస్టెంట్ పేషెన్స్ ఉండవు వీళ్ళకి. వీళ్ళకి Okay. ఏదన్నా ఫాస్ట్ గా అయిపోవాలన్నమాట. ప్రతి దాంట్లో తొందరగా అయిపోవాలి, తొందరగా చేసేయాలి. ప్లస్ ఇంకోటి తొందరగా ఏంటంటే ప్రపంచం కంటే ముందే మనం వెళ్ళి కొండ మీద నుంచోవాలి, ఎవరెస్ట్ శిఖరం పైకి ఎక్కాలి. సో చూడండి, తొందరపాటుతనము, సహనం లేకపోవడము, ప్లస్ ఇంకోటి వీళ్ళకి ప్రణాళిక లేకపోవడము. ఇవన్నిటి వెనక మనం ఏమనుకుంటాం చూస్తే, అదే ఒక చిన్న పిల్లవాడు, ఒక స్కూల్ పిల్లవాడు, ఒక కాలేజ్ పిల్లవాడు ఏమనుకుంటే వీడికి అన్ని వయసు వచ్చింది కానీ వీడికి బుద్ధి పెరగలేదు, ఇంకా చిన్న పిల్లవాడు లక్షణాలే ఉన్నాయి వీడికి. అంతర్లీనంగా వాళ్ళ ఉన్నటువంటి స్వభావం ఏంటంటే వాళ్ళకి చిన్న పిల్లల మనస్తత్వం ఉంటుంది మేడం. అందుకే చిన్న పిల్లలకి ఎప్పుడు కూడా ఎదుటివారి కోణాన్ని దృష్టిలో పెట్టుకొని జీవించేటువంటి అలవాటు ఉండదు. అంటే ఎంపతి తక్కువ ఉంటుంది అని అర్థం. సో ఈ లక్షణాలు వీళ్ళకి వ్యయభావంలో ఉన్నటువంటి షష్టగ్రహ కూటమి ప్రభావం ఎలా ఉంటదంటే, శని గ్రహం ఉన్నాడు అక్కడ. మీరు చూడండి, ఈ 28వ తారీఖు తర్వాత 2-3 రోజులకి చంద్రుడు అందులోంచి వెళ్ళిపోతాడు. 3 రోజులే. ఈ మళ్ళా అప్పుడు ఏమైపోయింది రోజులకి కాదు, గందరగోళం. చెప్పక మీకు ఆ పాయింట్ చెప్పినట్టు పంచగ్రహ కూటం అయిపోతుంది అప్పుడు. చూడండి, అందులో అన్ని గ్రహాలు 3-4 నెలల్లో షిఫ్ట్ అవుతాయి, ఒక్క శని గ్రహం తప్ప. అర్థమైందండి? శని గ్రహము మేజర్ అంటే లాంగ్ డ్యూరేషన్ ఉంటాడు, అంటే 2.5 years ఉంటాడు. రాహు కూడా ఉంటాడు కానీ ఎక్కువ కాలం ఉండడు. అయితే ఈ శని గ్రహం యొక్క క్వాలిటీని ఇక్కడ మేషరాశి వాళ్ళు అన్వయించుకోవాలి. శని గ్రహము ఒక రాశి నుంచి ఇంకొక రాశికి ప్రవేశించడానికి 2.5 సంవత్సరాలు టైం తీసుకుంటుంది. చంద్రుడు 2.5 రోజులు తీసుకున్నట్టు. అలానే ఈ శని గ్రహానికి సంబంధించినటువంటిది వీళ్ళు మేషరాశి వాళ్ళకి దశమాధిపతి అవుతాడు, దశమ లాభాధిపతి అవుతాడు ఈ మేషరాశి వాళ్ళకి. సో వీళ్ళు జీవితంలో ఏదైనా సాధించాలన్నా, సక్సెస్ కావాలన్నా, ప్రపంచానికి నేనేంటో అని పరిచయం చేసుకున్నటువంటి ఒక ఉత్సాహం ఉంటుంది చూడండి. ఇది తొందరపాటు లక్షణాలు, తొందరపాటు నిర్ణయాలు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా, క్షణికావేశంలోనో లేకపోతే వేరే వాళ్ళకంటే ముందు నేను వెళ్ళిపోవాలనో, వేరే వాళ్ళకంటే ముందు ఆ సక్సెస్ నాకు రావాలన్నటువంటి ఆలోచనతో వెళ్తే ఇదే వ్యయంలో ఉన్నటువంటి శనిగ్రహం చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. శనిగ్రహానికి చాలా సహనంతోని కష్టపడి సెల్ఫ్ సాక్రిఫైసింగ్, కష్టపడిన ఫలాన్ని కూడా నువ్వు ఇంకొకళ్ళకి ఇచ్చేటువంటి స్వభావం ఉన్న వాళ్ళకే శని అన్ని రకాల ఫలితాలు ఇస్తాడు అని జ్యోతిష్ శాస్త్రంలో ఉంటుంది. సో మేషరాశి వాళ్ళు ఏం తెలుసుకోవాలి? సహనము, ఓర్పు. రెండోది, వీళ్ళ ప్రతి నిర్ణయంలో కూడా వేరే వాళ్ళ సలహాలు ఉంటాయండి. వీళ్ళు ఇంత ఇండివిజువాలిటీ ఉన్న వాళ్ళలాగా, ఈగో ఉన్న వాళ్ళలాగా, సెల్ఫ్ ప్రైడ్ ఉన్న వాళ్ళలాగా ఉంటారు, మనకేం తక్కువ అన్నట్టు. కానీ మనం వీళ్ళు చేసే ప్రతి పనిలో వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, వేరే వాళ్ళ మీద డిపెండెన్సీ ఉంటుంది. డిపెండ్ అవుతారా? ఎమోషనల్ గా అంటే గైడెన్స్. ఒక మొబైల్ కొనాలి, ప్లాట్ కొనాలి, ఇల్లు కొనుక్కోవాలి. సో వీళ్ళు 100 ఇన్వెస్టిగేషన్ చేస్తారు సిబిఐ డిపార్ట్మెంట్ వాళ్ళగా. కానీ వీళ్ళ నిర్ణయంలో మాత్రం తప్పకుండా వేరే వాళ్ళ ఇంటెలిజెన్స్ ఉంటుంది. సో ఈ మేషరాశి వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇది సర్వసాధారణమైనటువంటి ఖగోళంలో వచ్చేటువంటి మార్పు. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ ఛానల్లో ఎక్కడైనా మీరు వీళ్ళ భయభ్రాంతులను చేసేటువంటి విశ్లేషణ ఉంటే కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. కానీ తప్పకుండా ఒక విషయం చెప్పాలి ఏంటంటే, వీళ్ళు మీరు అన్నారు చూడండి, మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు వాళ్ళకి, వాళ్ళు మార్చుకునే విధానం ఏంటి? ఈ మార్చుకునే విధానం నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఎన్ని సాంప్రదాయాలన్నా పాటించండి మేడం, మీలో తొందరపాటుతనం తగ్గుతుందా? మీరు ఏ సాంప్రదాయం అయినా పాటించండి, మీ తొందరపాటుతనం తగ్గుతుందా? మీరు మేషరాశి వాళ్ళని గుర్తుపట్టాలంటే వాళ్ళ పల్స్ చెక్ చేయండి, 90+ ఉంటుంది, ఎప్పుడు రౌండ్ ద క్లాక్ 90+ ఉంటుంది. అంటే ఎంత యాంగ్జైటీ ఉంటుంది వాళ్ళకి, ఎంత హైపర్ యాక్టివిటీ బ్రెయిన్ వాళ్ళది. ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు వీళ్ళు చేసేటువంటి పనిలో తొందరపాటుతనం ఉంది, లేదా కంపారిజన్ ఉంది. కంపారిజన్ సూక్ష్మంగా చెప్పాలంటే కొంచెం పోలికతో కూడినటువంటి అసూయ ఉంటుంది. సో ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు ఎప్పుడు ప్రపంచానికి వాళ్ళని వాళ్ళు పరిచయం చేసుకోవాలనుకోవడం తప్పులేదు, కానీ నేనే ముందెళ్ళి పరిచయం చేసుకోవాలి, నేనే ముందుగా నిలబడాలి అనేటువంటి ఆతృత ఉంటుంది చూడండి. ఆ ఆతృతని వీళ్ళు తగ్గించుకోవాలి. చాలా మంది చెప్తున్నారు ఏంటంటే 3-4 నెలలు జాగ్రత్తగా ఉండాలి. ఏ జాగ్రత్తగా ఉండాలో చెప్పరు. జాగ్రత్తగా ఉండాలంటే ఏంటి? ఒక స్టూడెంట్ అమెరికాకు వెళ్ళాలనుకుంటున్నాడు, లేకపోతే అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నాడు. ఆ డెసిషన్ నీ ఓన్ డెసిషన్ అయి ఉండాలి. నీకంటూ ఒక విజన్ ఉండాలి, నీకంటూ ఒక కంటెంట్మెంట్ క్లారిటీ ఉంటే నీ లక్ష్యం నెరవేరుతుంది. లేదు స్నేహితులందరూ వెళ్ళారు, నేను ఒక్కడే నేను కూడా వెళ్ళాలి, ఇలా వెళ్తే మాత్రం మీకు పరిణామాలు కూడా అలాగే ఉంటాయి. ఎందుకంటే శనిగ్రహము
చెప్పాను కదా మేడం, వ్యయంలో శని ఉన్నాడు. జనరల్ గా జ్యోతిష ఉమ్, శాస్త్రంలో మీరు ఏ లగ్నంలో జన్మించినా వ్యయంలో శని ఉండకూడదు అంటారు. ఎందుకు అంటే ఉమ్, అష్ట కష్టాలని చెప్తారు. అవును. ఈ రాశి వాళ్ళకు వ్యయంలో ఉంటాడు 2.5 సంవత్సరాలు ఉమ్, ఎల్నాటి శని. సో అలాంటప్పుడు వీళ్ళు ఈ ప్రణాళిక ప్లానింగ్ ఎక్కువ చేసుకోవాలి. ఉమ్, వీళ్ళు చెరువులో దిగి ఈత నేర్చుకునే టైపు. ఉమ్, చెరువులో దిగి ఈత నేర్చుకోవడం మేడం, నేర్చుకొని మెల్లగా 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 నేర్పుతారు. దిగాలి. ఉమ్, వీళ్ళు ఉమ్, డైరెక్ట్ గా దుంకేస్తారు చెరువులోకి. సో ఉమ్, ఈ యొక్క యాంగ్జైటీ కానీ లేకపోతే క్విక్ డెసిషన్స్ కానీ, ఉమ్, తొందరగా ఆలోచనని వాళ్ళ తెలివితేటల్ని తొందరగా ఎగ్జిక్యూట్ చేసి ఉమ్, ఉమ్, అక్కడ దెబ్బతిని దాన్ని మళ్ళీ మాడిఫై చేసి మళ్ళీ దెబ్బతిని మళ్ళీ మాడిఫై చేయడం కంటే మంచి ప్రణాళిక బద్ధంగా వెళ్ళి ఆ ప్రణాళిక చేసేటప్పుడు మీరు కావాలంటే 2-3 సలహాలు తీసుకోండి. ఉమ్, బట్ మీకు ఏమి కావాలి అనే విజన్ని డెవలప్ చేసుకోండి. ఉమ్. మీరు ఏమి చేసేయాలి, దాని తొందరగా రిజల్ట్ ఎలా వస్తుంది అన్నది మాత్రం తగ్గించుకుంటే వీళ్ళకి షష్టగ్రహ కూట యొక్క ప్రభావం ఇంచు కూడా ఉండదు. రైట్. సో ఈ స్వభావం ఉన్నవాళ్ళు ఓవరాల్‌గా ఈ షష్టగ్రహ కూటమి కాకుండా అసలు ఈ స్వభావం ఉన్నవాళ్ళు ఏ రంగాల్లో ఎక్కువగా రాణించే అవకాశం ఉంటుందంటారు? వీళ్ళు ఏ రంగంలో అయినా రాణిస్తారు మేడం. ఎందుకంటే వీళ్ళకు హ్మ్. ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే వీళ్ళు కార్యసాధకులు మేడం. హ్మ్. రెండోది వీళ్ళు చాలా ధైర్యవంతులు. హ్మ్. తొందరగా ఇనిషియేట్ చేస్తారు. హ్మ్. వానపాము లాగా ఉండరు వీళ్ళు. హ్మ్. చిరుతపుల్లాగా ఉంటారు. హ్మ్. ప్లస్ ఇంకోటి చాలా నిజాయితీతో ప్రయత్నం చేస్తారు. హ్మ్. ఒకళ్ళకి చూపించుకోవాలని అనుకుంటారు సక్సెస్‌ని. హ్మ్. కానీ సక్సెస్ వచ్చే వరకు మాత్రం వాళ్ళు అంతర్గతంగా చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. హ్మ్. సో ఎక్కువగా వీళ్ళకి సూటబుల్ ప్రొఫెషన్స్ ఏంటి అంటే వీళ్ళకి ఫ్రంట్ లీడ్, అంటే వీళ్ళెప్పుడు కూడా 10 మందిని గైడ్ చేసేటువంటి ఫీల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎయిర్ హోస్టెస్ అనుకోండి, అమ్మాయి అయితే ఎయిర్ హోస్టెస్ అనుకోండి. హ్మ్. ఎప్పుడు కూడా ఎయిర్ హోస్టెస్ జాబ్ ఎలా ఉంటుంది మేడం? ఎటువంటి టఫ్ సిచ్యువేషన్ వచ్చినా వాళ్ళు బెదరకుండా, చెదరకుండా, మానసిక సంఘర్షణ ఎంత ఉన్నా గానీ వాళ్ళు హ్మ్. భయపడకుండా ఉంటారు. రైట్. ఆ ఫ్లైట్‌లో ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తారు వాళ్ళు. హ్మ్. అంటే హ్మ్. ఏంటి, ఒక లీడర్‌షిప్ అన్నది వీళ్ళలో డిఫాల్ట్ ఉంటది. హ్మ్. అదే మీరు మగవాళ్ళని తీసుకున్న, ఆడవాళ్ళని తీసుకున్న వీళ్ళు ఏ పని చేసినా గానీ వీళ్ళకి అధికారం ఉండాలి మేడం. హ్మ్. వీళ్ళు ఒకళ్ళ కింద భజన చేస్తూ నమస్కారం పెట్టే జాబులు వీళ్ళు చెయ్యరు. హ్మ్. వీళ్ళు ఎంత వరకు కూడా నా వల్ల ఒక నలుగురు బతకాలి, నా వల్ల నలుగురికి ప్రయోజనం ఉండాలి హ్మ్. అనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు. ఓకే. వీళ్ళు ₹100 సంపాదించారు మేడం, హ్మ్. ₹1000 సంపాదిస్తారు. హ్మ్. ఎందుకంటే ఈ ₹1000లో ₹100 స్నేహితులకి, బంధువులకు కూడా ఇవ్వచ్చు అనే కేటగిరీలో వాళ్ళు ఎక్కువ సంపాదిస్తారు. హ్మ్. సో వీళ్ళు ఏ రంగంలో ఉన్నా గానీ ఈ లక్షణం ఉంటది వాళ్ళకి. అంటే ఓకే. దే ఆర్ ఆల్వేస్ మెంటల్లీ ప్రిపేర్డ్ టు హెల్ప్ దేర్ ఎన్విరాన్మెంట్. ఓకే. సో ఇది వాళ్ళలో ఉండేటువంటి లీడర్‌షిప్ క్వాలిటీసే లీడర్‌షిప్ కూడా. క్వాలిటీ అది. రైట్. ఇక మీరు ఎలాగో చెప్పారు కాబట్టి, ఈ రాశివారు ముఖ్యంగా ఈ మేషరాశి వారు జాగ్రత్తల విషయంలో చెప్పారు. ఈ లక్షణాలు ఇవి మార్చుకోవాలి అని. చాలా మంది చెప్తున్నటువంటి నేను మార్చుకోవాలని చెప్పలే మేడం. ఫాలో అవ్వాలి. తెలుసుకోవాలని చెప్పి. తెలుసుకోవాలి. తెలుసుకొని ఆలోచించండి. మీ రైట్. ఇష్టం, మీరు ఫాలో అవుతారా లేదా మీ ఇష్టం. మీ ఇష్టం. ఓకే. సో ఈ ఎన్ని మంత్స్ కూడా ఏదన్నా ఉంటుందా? లేదా ఓవరాల్‌గా అసలు జీవితాంతం ఇలా మార్పులు చేసుకుంటే లైఫ్ అంతా ఇలా సాఫీగా ఇప్పుడు సాగిపోతుందంటారా? నేను చెప్పిన ఈ హ్మ్. లక్షణాలు గనుక వాళ్ళు టచ్ చేస్తే హ్మ్. హ్మ్, వాళ్ళకు ఫస్ట్ మేడం ఆలోచనలో స్పష్టత వస్తుంది. ఓకే. మీరు ఎటు వెళ్ళాలి, వెళ్ళిపోవాలి అన్నాం కన్నా హ్మ్. నేను ఎటు వెళ్ళాలి. హ్మ్. ఫస్ట్ దట్ ఇస్ అ క్లారిటీ. హ్మ్. ఎప్పుడైతే క్లారిటీ వస్తుందో వీళ్ళకి ఆల్రెడీ ఎంతూజియాజం ఉంటుంది, హ్మ్. కరేజ్ ఉంటుంది, ఏదైనా చేసేయాలన్నటువంటి తాపత్రయం ఉంటుంది. హ్మ్. అలాంటి వాళ్ళకి క్లారిటీ ఒక్కటి ఉందనుకోండి మేడం, హ్మ్. వాళ్ళు కేవలం విద్యలో గానీ, ఉద్యోగాల్లో కాదు, రాజకీయాల్లో కాదు, హ్మ్. సామాజిక పరమైనటువంటి ఎటువంటి విషయాల్లో కూడా హ్మ్. వాళ్ళని వాళ్ళు ముందుకు తీసుకెళ్ళడానికి భావోద్వేగాల పరంగా, అంటే ఎమోషనల్‌గా ఇంకోళ్ళ మీద డిపెండ్ అయ్యి ఇంకోళ్ళ సలహాలు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. హ్మ్. జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. రైట్. సో మేషరాశి వారు చాలా జాగ్రత్తలు వహించాలి అనే టాపిక్‌ని కాస్త పక్కన పెట్టి మీ లక్షణాల్ని, మీ స్వభావాల్ని మార్చి ఒకవేళ చూసుకుంటే గూడా స్వభావాన్ని తెలుసుకుంటే మేడం. తెలుసుకుంటే మార్చుకుంటే అంటే మార్చుకుంటే తిడతారు వాళ్ళు. మార్చుకోవాలనే కోరుకుందాము. అంటే స్వభావం మెరుగుపరుచుకోవడం ఇస్ రైట్ టర్మ్. ఓకే. సో మెరుగుపరుచుకుంటే రంగనాథ్ గారు చెప్పినట్టు, నాగనాథ్ గారు చెప్పినట్టు ఏదైతే మార్చుకునే స్వభావం ఏదైతే ఉంటుందో అది ఒకసారి మార్చుకునే ప్రయత్నం చేయండి. ఫలితం కూడా బావుంటుంది అన్నట్టుగా చెప్తున్నారు. మార్చుకున్నాక మీరు ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఎలా మార్చుకున్నారు? ఈ వీడియో అసలు మీకు ఎంతవరకు కనెక్ట్ అయ్యారు మీరు? ఈ విషయాలన్నీ కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. నెక్స్ట్ రాశితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.